ప్రభువును మనం ఎదురు పెట్టుకొని, అవునా కదా? అంత త్యాగం చేసిన ప్రభువును మనం ఎదురు పెట్టుకొని చాలాసార్లు గుడ్ ఫ్రైడే సందర్భంలో ఎక్కువగా ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఆ త్యాగం అంతా మనం ఎదురు పెట్టుకొని ఇవాళ బ్రతుకాలం అంతా ఆ ప్రభు మీద విశ్వాసం కలిగి ఉంటే సరిపోతుంది. విశ్వాసం చెప్పి చెదరకూడదు. లేఖనాల్లో మీకు తెలుసు కదా వాక్యం, ఎబ్రిపత్తిలో ఉంది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవునికి మనకున్న అటాచ్మెంట్ ఏంటంటే విశ్వాసమే. వేరే ఏ బంధం లేదు మన ఇద్దరి మధ్య. దేవునికి మనకు మధ్య ఉన్న అటాచ్మెంట్ ఏంటి అంటే విశ్వాసమే. ఆయన్ని మనం కలిపింది తప్ప విశ్వాసం లేకపోతే పనికిరాం. విశ్వాసం లేకపోతే పనికిరాం. మన కులమో బలమో చూసేవాడు కాదు ఆయన, ధనమో ఆస్తి అంతా చూసేవాడు కాదు ఆయన, పలుకుబడే హోదా చూసేవాడు కాదు ఆయన, నువ్వు ఏ దేశస్తుడు అని చూసేవాడు కాదు ఆయన. దేవునికి కావాల్సింది ఏమిటి? యేసునందు విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ఇష్టలం అవుతాం. హల్లెలూయా. అందుకని బ్రతుకాలం అంతా దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతానంటున్నాడు కనుక ఆ నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే బ్రతుకాలం అంతా ఆయన మీద మనం విశ్వాసం ఉంచుదాం. సదాకాలం మన